ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో పోలీసులు ఎలక్షన్ అధికారులు ముమ్మర తనిఖీలు నిర్వహిస్తున్నారు. తాజాగా అనంతపురం జిల్లా తాడిపత్రిలో భారీగా నగదు పట్టుబడింది. సరైన రసీదులు లేకపోవడంతో 3 వ్యక్తుల నుంచి 1,30,00,000 నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఒక వ్యక్తిని 2 మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. మన తాడిపత్రి డిఎస్పి శ్రీ సీఎం గంగయ్య గారికి రాబడిన సమాచారంపై మన జిల్లా ఎస్పీ గారు ఉత్తర్వుల ప్రకారము తాడిపత్రి టౌన్ సిఐ గారు అలాగే తాడిపత్రి రూరల్ సిఐ గారు వీళ్ళిద్దరికీ మన డిఎస్పి గారు సమాచారం ఇవ్వగా వాళ్ళు 2 వైపుల నుంచి వెహికల్ చెకింగ్ చేయగా నిన్న తాడిపత్రి బస్ స్టాండ్ దగ్గర ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర 3 వ్యక్తులు, ఒక జెంటు 2 లేడీస్ అనుమానంగా తిరుగుతుంటే పోలీసు వారిని చూసి వారు పారిపోతుండడానికి ప్రయత్నిస్తే పట్టుకోవడం జరిగింది సిబ్బంది సహాయంతో. వాళ్ళు చెక్ చేస్తే వాళ్ళ దగ్గర 1,31,35,750 రూపాయలు నగదు గుర్తించడం జరిగింది. దాని మీద వెరిఫై చేస్తే ఏ విధమైన దానికి సంబంధించి బిల్లులు లేకపోయేసరికి వాళ్ళని కస్టడీలో తీసుకుని వాళ్ళ ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఈ ఇన్ఫర్మేషన్ ఇమీడియట్లీ ఎస్పీ గారి ఉత్తర్వుల ప్రకారము మన అనంతపురం ఐటీ ఇన్కమ్ ట్యాక్స్ వింగ్కి చెప్తే వాళ్ళు కూడా రావడం జరిగింది. వాళ్ళ సహాయంతో వాళ్ళ ఆధ్వర్యంలో మన సిఐస్ వాళ్ళ ఇల్లు కూడా చెక్ చేస్తే ఆ ఇంట్లో ఏ విధమైన సొమ్ము దొరకనందున వీళ్ళ 3 మన అరెస్ట్ చేయడం జరిగింది. ఈ ఏదైతే సీజ్ చేశారో అమౌంట్ ఇది ఇన్కమ్ ట్యాక్స్కే అప్పచెప్పడం జరుగుతుంది. మన